చేయకుండా తలదించను, క్షమాపణ చెప్పనని హోస్ట్ నాగార్జున ముందే తెగేసి చెప్పింది సంజన. అయితే హౌస్ నుంచి బయటకు గెంటేస్తామని హోస్ట్ నాగార్జున బెదిరించిన, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసినా కూడా తొనకలేదు సంజన. అయితే మీరు నన్ను బయటకు పంపేయడం కాదు, నేనే వెళ్ళిపోతా, బయటకు పంపేయండి అని తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంది సంజన. చివరికి పో బయటికి అన్న నోటితోనే దయచేసి నువ్వు హౌస్లో ఉండమ్మా ప్లీజ్ ప్లీజ్ అని హోస్ట్ నాగార్జున బ్రతిమాడే పరిస్థితి తీసుకొచ్చింది. అయితే ఒకానొక సందర్భంలో హోస్ట్ నాగార్జున చాలా బ్రతిమాలారు. టోటల్గా జరిగిన ఈ ఎపిసోడ్లో సంజన గ్రాఫ్ ఎంతలా పెరిగింది అంటే ఒక్క దెబ్బకి వచ్చి టాప్లో కూర్చునేంతగా. ఆమె నామినేషన్లో ప్రతిసారి లీస్ట్ ఓటింగ్లో వచ్చి పడేది, కానీ ఈ వారం టాప్ ఓటింగ్లో దూసుకొచ్చేసింది. ఇక్కడ క్లియర్గా జనం ఎవరి వైపు నిలబడ్డారని అర్థం చేసుకోవచ్చు. రీతు చౌదరి గురించి సంజన మాట్లాడిన మాటలు తప్ప ఒప్ప అంటే అక్కడ ఆమె ఎక్కడ రీతు చేసింది తప్పుని మాత్రమే చెప్పలేదు, అలా కాలేసుకుని కూర్చోవడం నాకు అన్కంఫర్టబుల్గా ఉంది అని మాత్రమే చెప్పింది.